పేరు వింటేనే కొత్తగా క్రికెట్ కు సంబంధించినట్టుగా ఉండే సినిమా ఎల్బిడబ్ల్యూ. అమెరికాలో ఉంటున్న తెలుగమ్మాయి చిన్మయి ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇంకా ఈ చిత్ర విషయాలు ఆమె ద్వారా విందాం. ఈ చిత్రంలో హీరోయిన్ గా రాధికా పాత్ర తన బాడీ లాంగ్వేజ్ కి సరిగ్గా సరిపోతుందని, అందుకే ఆ పాత్రకు సైన్ చేశానని ఫిల్మ్ న్యూస్ కు తెలిపింది. నా పేరు చిన్మయ్. ఎల్బిడబ్ల్యూ అనే చిత్రంలో మీకు ఆల్రెడీ తెలుసు 2 స్టోరీస్ ఉన్నాయి. ఒకటి డాలస్ లో సెట్ అయ్యింది, ఇంకోటి హైదరాబాద్ లో. డాలస్ లో ఉన్న స్టోరీలో నేను రాధిక అనే పాత్ర వధిస్తున్నాను. నేను పుట్టింది హైదరాబాద్ లో కానీ పెరిగింది డాలసే. డాలస్ ఇస్ మై సిటీ. డాలస్ లో ఐ వన్ మిస్ ఇండియా టెక్సస్ అనే టైటిల్, మిస్ ఏషియా టెక్సస్ అనే టైటిల్ నాకు వచ్చాయన్నమాట. దాని తర్వాత ఐ మై సెల్ఫ్ ఐమ్ అ ఫిల్మ్ మేకర్. నేను డైరెక్టర్ అవ్వాలని అనుకున్నాను. నేను క్లాసెస్ అవన్నీ తీసుకుంటుంటే యాక్చువల్లీ కోఇన్సిడెన్షియలీ ఒక ఫ్రెండ్ ద్వారా ప్రవీణ్ కలిసాను అనమాట. సో వాళ్ళు స్క్రిప్ట్ నరేట్ చేద్దామని ఒకసారి రమ్మన్నారు. ఏదో అనుకుని వెళ్ళాను. కానీ వన్స్ ఐ మెట్ ప్రవీణ్ అండ్ స్క్రిప్ట్ చదివాక ఇట్ వాజ్ రియలీ అన్ అమేజింగ్ స్క్రిప్ట్. ఎందుకంటే రాధిక, ఎస్పెషలీ రాధిక పాత్ర నాకు చాలా చాలా నచ్చింది. రియల్ లైఫ్ లో కూడా కొంచెం మా ఇద్దరు పర్సనాలిటీస్ మ్యాచ్ అవుతాయి అనమాట. అది స్క్రిప్ట్ చదువుతుంటేనే ఎంతో నాకు నవ్వొచ్చి ఆనందంగా అనిపించి నెక్స్ట్ డే ఐ సెడ్ ఓకే ఐఎమ్ రెడీ టు డూ దిస్. ఎల్ అంటే లైఫ్, బి అంటే బిఫోర్, డబ్ల్యూ అంటే వెడ్డింగ్. షార్ట్ నేమ్ ఎల్బిడబ్ల్యూ. ఈ చిత్రంలో జీవితానికి క్రికెట్ కు ఉండే సామ్యాన్ని చూపెడతారంటున్నారు. 2020 క్రికెట్ ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో ఈ సినిమా కూడా అంతే సూపర్ గా ఉంటుందంటున్నారు. దీనిలో నటిస్తున్న యువ హీరో అభిజిత్ కొత్త హీరోలు కావాలన్న ప్రకటన చూసి ఆన్లైన్ లో అప్లై చేశానని, దాంతో నన్ను ఎన్నిక చేయటం ఆనందంగా ఉందని చెప్తున్నాడు. ఐ అప్లైడ్ ఇట్ ఆన్లైన్ మార్చ్ లో అండ్ దెన్ ఐ గాట్ అ కాల్ అండ్ ఐ ఆడిషన్ ఫర్ ఇట్. ఆఫ్టర్ like 20 days I was called I was selected for this role and I was really happy when I read the script and ఇట్లాంటి క్యారెక్టర్ వచ్చినందుకు. జనరల్ గా మనం అనుకుంటాం ఈ మూవీ ఎల్బిడబ్ల్యూ ఏంటి, దీనికి క్రికెట్ కి ఏంటి సంబంధం అని చెప్పి. ఉందండి సంబంధం. క్రికెట్ అయినా మన నిజ జీవితం అయినా we always have one thing in common, డెసిషన్ మేకింగ్. అది టీమ్ సెలెక్షన్ అయినా కావచ్చు, ఎంపైర్ ఇచ్చే డెసిషన్ కావచ్చు, లేదా మన రియల్ లైఫ్ లో ఏదైనా ఒక పరిస్థితిలో తీసుకునే సిచ్యువేషన్ కావచ్చు. సో మనం ఎలాంటి డెసిషన్ తీసుకుంటాం అనే దాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది, ఆ క్రికెట్ మ్యాచ్ ఆధారపడి ఉంటుంది. ఈ చిత్రానికి దర్శకత్వం చేస్తున్న ప్రవీణ్ మాట్లాడుతూ, ఇందులో పెద్ద స్టార్లు ఎవరూ లేరని, ఎలా తయారవుతుందోనని మొదట భయపడ్డాం. కానీ రషెస్ చూశాక ఆ భయం పటాపంచలయ్యింది. అమెరికాలోని డల్లాస్ లో ఫిల్మ్ మేకర్ చిన్మయికి కథ వినగానే ఒప్పుకుందని, హైదరాబాద్ నుండి అమెరికా వెళ్లిన ఆమెకు ఈ సినిమాలోని హీరోయిన్ రాధిక పాత్రకు దగ్గర సంబంధం ఉంటుందని చెప్పారు. How is this film different? Or how is this film going to at least ఒక సినిమాలా ఉంటుందా లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. సో దాట్స్ వేర్ ప్రమోషన్స్ కమ్ ఇన్ ప్లేస్ అండ్ హౌ వి ప్రమోట్ ద ఫిల్మ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద స్టార్స్ లేనందుకు పీపుల్ వుడ్ నాట్ పే అటెన్షన్. సో చూస్తారు పోస్టర్స్, యా ఫైన్ ఉంది ఎల్బిడబ్ల్యూ, సో వాట్ ఎల్స్ అని. కాకపోతే సినిమాకి వచ్చిన తర్వాత, సినిమా చూసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చే రియాక్షన్స్ మీద బేస్ చేసుకొని దాని మీద నమ్మకం పెట్టుకున్నాం. దట్స్ వేర్ వీఆర్ కౌంటింగ్ ఆన్. ఎందుకంటే దిస్ ఈస్ కంప్లీట్లీ వర్డ్ ఆఫ్ మౌత్ ఫిల్మ్. ఫస్ట్ టైం శేఖర్ కమల గారు ఆనంద్ తీసినప్పుడు ఎంత యాంగ్జైటీ ఫీల్ అయ్యారో, దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ గోయింగ్ టు రైట్ నౌ. సో సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్ గా వర్డ్ ఆఫ్ మౌత్ అని స్ప్రెడ్ అవుతుంది. సో ఆ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయ్యి ప్రజలు వచ్చి సినిమా చూడడానికి మేము ఏమేమి తీసుకోవాలి అవన్నీ ఆ పర్టికులర్ ఇష్యూస్ అన్నిటి మీద డీల్ చేస్తున్నాం అండి. సో ప్రమోషన్స్ చేస్తున్నాం, కొంచెం ఇన్నోవేటివ్ ఐడియాస్ తో ప్రమోట్ చేద్దామని ఫిల్మ్ ని చేస్తున్నాము.